Here we go. I welcome you all to exclusive live online English grammar class with భీమరాము. ముఖ్యంగా టెట్ పార్టిసిపెంట్స్ కోసం అని చెప్పేసి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఎస్టర్డే స్టార్ట్ చేసుకున్నాం. మీకు నేను అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా టోటల్ సిలబస్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఆర్టికల్స్ ఏ అండ్ వీటిని ఇండెఫినిట్ అంటారు, దాని డెఫినిట్ అంటారు, జీరో ఆర్టికల్ అన్నది కూడా ఉంటుంది అని డిస్కస్ చేశాం. వెళ్ళండి, ఇక్కడ ఒక చిన్న లాజికల్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నిన్న డిస్కస్ చేసిన టాపిక్ ని ఒకసారి రివ్యూ చేస్తున్నాం మనం. రివిజన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, పెన్ ఏ పెన్ అనాలా, యాన్ పెన్ అనాలా, దా పెన్ అనాలా, జీరో ఆర్టికల్ అండి ఎక్స్ అంటే. ఎలాంటి ఆర్టికల్ లేకుండా ఉత్త పెన్ అనాలి. ఇది నా క్వశ్చన్. వీటిలో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఎందుకు అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఏ పెన్ అనాలి 100% కరెక్ట్. ఎందుకు? చూడండి, ఇక్కడ మనకి ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం సౌండ్ని బట్టి ఏని యాన్ని యూజ్ చేయాలి అని. ఇక్కడ మనకి వస్తున్న సౌండ్ ఏంటి? ప అంటే కా నుండి బండిరా ఆ గ్రూప్లో ఉన్న కాబట్టి ఏ యూజ్ చేసుకోవాలి. యాన్ ఎట్టి పరిస్థితిలో రాదు, ఇంపాసిబుల్. టోటలీ రాంగ్ అండి, 100% రాంగ్ ఇది. ఎందుకంటే యాన్ రావాలి అంటే ఇక్కడ ఆ ఆ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ అలాంటి సౌండ్స్ రావాలి. అలాంటి సౌండ్ రాలేదు ఇక్కడ, పాస్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ రాంగ్. సో దీనికి మనం బాయ్ బాయ్ చెప్పేద్దాం. ద పెన్ ఎస్ కరెక్ట్ అండి. సార్ ఏ పెన్ను అన్నారు, దా పెన్ను అన్నారు, రెండు కరెక్టే అంటున్నారు, ఏంటి? ఎస్ అండి. ఈ ఆర్టికల్స్ తో ఉన్న మ్యాజికే ఇది. ఏ పెన్, దా పెన్. చూడండి, లాజికల్ అన్న వర్డ్ ని మీరు క్యాచ్ చేస్తే మీ డౌట్స్ చాలా వరకు క్లారిఫై అయిపోతాయి, మీ కన్ఫ్యూజన్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. లాజికల్ అంటే ఏంటిది? ఒక రీజనింగ్ గా. చూడండి, మనం ఏమన్నాం? ఇండెఫినిట్ ఆర్టికల్ అన్నాం. ఇండెఫినిట్ అంటే ఏదో ఒకటి. దాన్ని ఏమంటున్నాం? డెఫినిట్ ఆర్టికల్ అంటున్నాం, అంటే ఖచ్చితమైంది. సో ఏ పెన్ అంటే ఏదో ఒక పెన్ను, దా పెన్ అంటే ఖచ్చితమైన పెన్ను, అంటే స్పీకర్ కి లిసనర్ కి ఇద్దరికి తెలిసిన పెన్ని దా పెన్ అంటామండి. ఇప్పుడు చాలా యాపిల్స్ ఉన్నాయి, చాలా యాపిల్స్ లో ఒక్క యాపిల్ ఇవ్వండి అంటే గివ్ అన్ యాపిల్ అంటాం. ఎస్, ఒకటే యాపిల్ ఉంది, ఆ యాపిల్ ఇవ్వండి అప్పుడు ఒకటే ఉంది కదా, కాబట్టి గివ్ మీ ది యాపిల్ అంటామండి. సో దా పెన్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఏ పెన్ కూడా యూస్ చేసుకోవచ్చు. జీరో ఆర్టికల్ లేదండి, ఖచ్చితంగా పెన్ ముందు ఏనన్నా దా అన్నా రావాల్సిందే, లేకపోతే అది రాంగ్ అవుతుంది. వెల్కమ్ టు లైవ్ ఆన్లైన్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ విత్ భీమరాము. మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం, అయినా మీలో కొద్దిగా డౌట్ ఉంటుంది ఈ ఫీ గురించి. పే వాట్ యు వాంట్, మీ ఇష్టం ఉన్నంత అమౌంట్ పే చేయండి. ఎస్, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎంత పే చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. అమౌంట్ కోసం నేను ఈ క్లాసెస్ తీసుకోవడం లేదు. ఫర్ ఎవర్ మీకు ఈ క్లాసెస్ హెల్ప్ఫుల్ అవుతాయి, అందుకోసం తీసుకుంటున్నాను. ఎస్ అండ్ మా ఫోన్పే అండ్ జీపే నంబర్ ఇదండి. మీరు ఒకవేళ అమౌంట్ పంపించాలి అనుకుంటే మీ ఇష్టం ఉన్నంత అమౌంట్ పంపించి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. దీనికి ఈ నెంబరే స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, ఇంకా దీని గురించి మనం లైవ్ క్లాస్లో మాట్లాడుకోవడం అంతగా సమంజసం కాదు. ఫీజు అని అందరూ ఫీజు గురించి అడుగుతున్నారు. మనం కూడా ఇంకా అలా అడిగితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? సో మిస్టేక్ ప్లస్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ అండి. అంటే చాలా మంది లెర్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుంటారు అంటే మిస్టేక్స్ పోతే చాలా బాధపడుతూ ఉంటారు. కాదండి, సంతోషించాల్సిన సమయంలో బాధపడుతూ ఉన్నాం. ఎందుకు సంతోషించాలి అంటే మీ మిస్టేక్ ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారు, అందుకోసమని మీరు సంతోషించాలి. చాలా సంతోషించాల్సిన సందర్భం అండి. సో లెర్నింగ్ ప్రాసెస్‌లో మిస్టేక్స్ కామన్, సర్వసాధారణం. మనం చేశాం ఎన్నో పనులు. ఒక బైక్ నేర్చుకున్నాం, కింద పడ్డాం. కుకింగ్ చేశాం, ఎన్నో సార్లు ఓవర్ కుకింగ్ చేశాం, మాడగొట్టాం. యెస్, వాటి నుంచి మనకి ఒక గుణపాఠం వచ్చింది, నేర్చుకున్నాం. అలా హ్యాపీగా, పాజిటివ్‌గా ఫీల్ అవ్వాలండి. అండ్
మీ యొక్క ఫ్రెండ్స్‌కి కూడా ఇంకా షేర్ చేయాలనుకుంటే మన లింకు అవి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. మనం చేసే చిన్న హెల్పు వాళ్ళు ఎంతగానో గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి మళ్ళీ క్విక్‌గా రీక్యాప్సులేషన్‌లోకి వద్దాం. మనం యాన్‌ని, ఏని ఎలా యూజ్ చేయాలి? టాకింగ్ పాయింట్ ఇక్కడ. యాన్ కానీ, ఏ కానీ రావాలి అంటే మీరు చూడండి ఇక్కడ నేను ఏఈ, ఐఓయూలని పట్టించుకోవద్దండి. దయచేసి ఏఈ, ఐఓయూలని పట్టించుకోవద్దు. అక్కడ పట్టించుకుంటే మీకు తిప్పలు తప్పవు. సో, మనం తెలుగులో ఉన్న ఆ నుండి అమ్మహ వరకి తీసుకుందాం. ఈ శబ్దంతో, ఈ సౌండ్‌తో ఒక వర్డ్‌ని మనం చూశామనుకోండి అప్పుడు యాన్ ఒస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ అన్, మ్యాచ్ అయింది. ఇలా మ్యాచింగ్ చేసుకోండి. యెస్. ఏ ఎప్పుడు రావాలింగా? ఆ గ్రూప్ అయిపోయింది అంటే ఇంకొక గ్రూప్ ఏంటిది? కా గ్రూప్ అండి. నిన్నటి టాపిక్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా. సో, అక్కడున్న సౌండ్‌ని బేస్ చేసుకొని మనం యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ కానీ, యాన్ కానీ. ఇక చూడండి ఇక్కడ. మీకు క్లియర్ కట్‌గా చెప్తానిప్పుడు. బ్యాగ్ బా సౌండ్ వచ్చింది. బా ఎక్కడుంది? పాప, బా, యెస్ ఇదండి. బా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ రావాలి. ఏ బ్యాగ్ తీసుకున్నాను. గర్ల్ ఫస్ట్ గా వచ్చింది. ఓహ్! గా సౌండ్ వచ్చిందిగా కాబట్టి ఏ. చాలామంది ఏం చేస్తారంటే వొవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ అంటారు. దయచేసి నేను అలా చెప్పలేనండి. వొవ్వెలు, గివ్వెలు అవన్నీ అవసరం లేదు. మనం చాలా సర్వసాధారణంగా ఎళ్ళిపోవాలి. నెక్స్ట్ కి అంటే క. కా చూడండి. కా. యెస్. అంటే ఏ రావాలి. అంటే మనం తీసుకున్న వర్డు సౌండు, స్టార్టింగ్ సౌండు కా నుండి బండిరా వరకి లాస్ట్ లెటర్ వరకి ఏ సౌండొచ్చినా సరే ఏ రావాలి. సో, ఫిక్స్ చేసుకోండి మైండ్‌లో. ఏ రావాలి అంటే మనకి కా గ్రూప్ సౌండ్స్ రావాలండి. అన్ రావాలి అంటే ఆ గ్రూప్ సౌండ్స్ రావాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్ ఏ సౌండొచ్చింది. స్పెల్లింగ్‌లో ఈ ఉంది. సౌండ్‌లో ఏ ఉంది. మనకి స్పెల్లింగ్ అవసరం లేదు. స్పెల్లింగ్ తీసుకోవద్దు. ఏ ఉంది కాబట్టి ఓహ్! ఏ, ఏ, ఐ, ఈ. ఏ వచ్చినప్పుడు ఏం రావాలనుకున్నాం? ఏ రావాలి. యాన్ రావాలి అనుకున్నాం. సో, అన్ ఎగ్. అంబ్రెల్లాలో ఆ సౌండ్ వచ్చింది. కాబట్టి ఈ సౌండ్ కదా! అన్ రావాలి. అన్ అంబ్రెల్లా. ఇగ్లూ ఈ సౌండ్ వచ్చింది. ఈ కదా! అంటే యాన్ రావాలి. ఇలా అండి మనం సౌండ్‌ని బేస్ చేసుకొని ఏనో, యాన్నో యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని తీసుకుందాం. ఇంటర్నేషనల్ సింబల్ ఈ సౌండ్ వచ్చింది. అంటే యాన్ ఇంటర్నేషనల్ సింబల్. హ్యూజ్ ఫ్యాన్ హా సౌండ్ వచ్చింది. హంసలోని హా. అంటే కా గ్రూప్ ఏ వచ్చింది. ఎఫర్ట్ మీరు స్పెల్లింగ్‌నే పట్టించుకోవద్దండి. మీ నోట్లో నుంచి వచ్చే ఆ సౌండు మీద ఫోకస్ పెట్టండి. ఏ అంటే అన్ ఎఫర్ట్ వస్తుంది. ఇప్పుడొచ్చిందండి. యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ ముందు ఏ వస్తుందా? యాన్ వస్తుందా? ఎందుకొస్తుంది చూద్దాం. చూడండి ఇక్కడ యంగ్ మ్యాన్ ఎలా పలకాలి దీన్ని అన్నది పాయింట్. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఇక్కడ ఏఏఐలో ఉన్న యంగ్ మ్యాన్ అనాలా? లేకపోతే మా తర్వాత ఉన్న యా, రా, లావాలో ఉన్న యాను వాడాలా? యంగ్ అనాలా? యంగ్ అనాలా? అదండి పాయింట్. ఇది మనకి తెలిస్తే ఈజీగా వస్తుంది. సో, వైఓయూఎన్‌జీ అన్న వర్డ్‌ని ఇలా పలకాలండి. యాతో పలుకుతాం. యంగ్ మ్యాన్ అంటాం. యా వచ్చింది కాబట్టి ఏ యంగ్ మ్యాన్ సెట్ అవుతుందండి. మీరు ఒకవేళ దీన్ని ఏగా పలికారనుకోండి అది తప్పవుతది. ఎందుకంటే ఆ పదాన్ని ఎలా పలకాలి అన్నది మనకు తెలియాలి. అందుకోసమే ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇంకొక చిన్న వర్డ్ తీసుకుంటాను చూడండి. ఇయర్. యెస్. వైఈఏఆర్ ఇయర్ క్యాప్స్ తీసుకుంటే మీకు మంచి విజన్ వస్తుంది. ఇయర్ ముందు ఏం రావాలి? జాగ్రత్తగా వినండి. కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. జనరల్‌గా ఈ ఇయర్ ఈ ఈతో బిగిన్ అవుతది. ఈతో బిగిన్ అవుతే మనకి యాన్ రావాలి. జాగ్రత్తగా వినండి. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్ అంటామా? యాన్ ఇయర్ అంటామా? ఏ ఇయర్ అంటాం కదా! మళ్ళా మనం చెప్పుకున్న దాని ప్రకారంగా చూస్తే యాన్ ఇయర్ వచ్చింది. ఇదేంది భాయ్? అదే చూద్దాం. ఏ ఇయర్ కరెక్ట్. ఎందుకు? అదండి పాయింట్. చూడండి ఇయర్ దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము మనం దాని మీద ఫోకస్ పెడదాం. ఈ ఇయర్.
ఈ ఇయర్ రా తీసుకొని దానికి నకార పొల్లు ఇస్తాం. ఈ ఇయర్ అన్న దాంట్లో ఈ ఈని దాదాపు పలకమండి. యెస్. దానికి సౌండ్‌లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వము. కాబట్టి యా అని తీసుకోవాల్సొస్తది. యా వచ్చింది కదా! యా వస్తే ఏం రావాలనుకున్నాం ఇంతకుముందు? యా వస్తే ఏ రావాలనుకున్నాం. సో, ఎయిర్ అంటామండి. సో, ఒక పదాన్ని ఎలా పలుకుతామన్నది చాలా ఇంపార్టెంట్. ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేయడానికి. అండ్ ఇక్కడ నిన్న మనం డిస్కస్ చేశామండి. ఇవి ఎగ్జామ్‌లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. యూరోపియన్ అంటే యా సౌండ్ వచ్చింది. సో, ఏ యూరోపియన్. యూనివర్సిటీ యా సౌండ్ వచ్చింది. ఏ యూనివర్సిటీ. రూ. 1 కాయిన్ అండి ఇది వా. యా, వా, య, లా, వా. ఇదండి. ఈ వా వస్తుంది. ఈ ఓ, ఓ, ఔలో ఉన్న రూ. 1 కాదిది. ఇదండి. వా వచ్చింది కాబట్టి ఏ రూ. 1 కాయిన్, ఏ యూనికాన్. చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చెప్తుంటారు అంటే, సార్ నేను తెలిసి కూడా రాంగ్‌గా పెట్టొచ్చాను. ఎందుకు అంటే లాజికల్‌గా థింక్ చేయకపోవడం. ఇక్కడ ఏ యాన్‌ని యూజ్ చేయాలి అంటే సౌండ్ కావాలి. అంటే మనం సౌండ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక పదాన్ని ఎలా పలకాలి స్పష్టంగా, క్లియర్‌గా, కరెక్ట్‌గా అది వస్తే ఏ యాన్ ఈజీగా వస్తది. యెస్. ఇక్కడ యూనికాన్‌కి ముందు యూ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ యూనికాన్ యూజ్ చేశాం. యాన్ ఎస్ఐ, యాన్ అవర్. యెస్టర్‌డే వీటిని మనం డిస్కస్ చేసుకున్నాం. యెస్. సో, ఏ యాన్‌ని ఎలా యూజ్ చేయాలన్నది మళ్ళీ ఒకసారి మనం ఈరోజు ఓహ్! డిస్కస్ చేసుకున్నామండి. ఇలా చాలా ఉన్నాయి. ఏ యాన్‌తో. ఎక్కువగా మనకి యాన్‌తో ఎక్కువగా రావండి. ఏతోనే ఎక్కువగా వర్డ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎక్కువ తక్కువగా కాదు. అక్కడ ఎగ్జామ్‌లో వచ్చిన వర్డ్ ఏంటి అన్నది పాయింట్. యెస్. ద ఎలా యూజ్ చేయాలి? దాన్ని మనం యెస్టర్‌డే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎమ్ హాస్ ఎ హార్న్‌కి ద యూజ్ చేయాలి అని. ఇదొక కోడ్ అండి. అంటే ఎమ్‌కి ఒక కొమ్ము ఉంది అని. ఓకే. రైట్. ఎమ్ అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఇక్కడ ఇచ్చాను చూడండి ఎగ్జాంపుల్స్. యెస్టర్‌డే కొంతమంది అడిగారు. సార్ ఆ ఎమ్ హాస్ ఎ హార్న్‌ని ఎలాబరేట్ చేయండి అని. ఇప్పుడు ఎలాబరేట్ చేసుకుందాం. ఇదండి. ఎమ్ అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. హెచ్ అంటే హోలీ బుక్స్. మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. ఏమంటారు కదా! స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు రీక్యాప్సులేషన్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఫైన్. మూవింగ్ ఆన్. ఇంకిక్కడ అన్నీ ఉన్నాయండి. ఎమ్ యాజ్ ఎ హార్న్‌ని క్లియర్‌గా. హెచ్ అంటే హోలీ బుక్స్. ఏ అంటే అబ్రివియేటెడ్ కంట్రీస్. ఎస్ అంటే ఎస్‌డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఇవన్నీ మనం యెస్టర్‌డే డిస్కస్ చేసుకున్నాం. వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. వెల్కమ్ టు లైవ్ ఆన్‌లైన్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ విత్ భీమరాము. ఇంతకుముందు మనం సమ్మరీ చూశామండి. ఏ, యాన్, ద అండ్ 0 ఆర్టికల్. అండ్ ఇప్పుడు మనం న్యూ టాపిక్‌కి వెళ్దాం. ఇప్పుడు నేనొక బైక్ కొనాలి. బైక్ కొనాలి అంటే నేనేం చేయాలి? ప్లాన్ జేసుకోవాలి. ఏంటి ఆ ప్లాన్? మైలేజ్ ఎంతొస్తది? దాని స్పీడ్ ఏంటి? దాని యొక్క ప్రైస్ ఎంత? లేకపోతే ఆఫర్ ఎప్పుడన్నా వస్తుందా? ఇలాంటి ప్లాన్ ఉండాలండి. సో, ఇప్పుడు నేనొక టాపిక్ చెప్పాలి మీకు. ఒక టాపిక్ చెప్పాలి అంటే ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ ఉండాలి నాకు. ఆ ప్లానింగ్ ప్రకారంగా చెప్తే మీకు ఈజీగా సక్సెస్‌ఫుల్‌గా నేను కంప్లీట్ చేయొచ్చు. సో, న్యూ టాపిక్‌కి వెళ్ళే ముందు మన మెన్యూలో ఉన్నదండి ఇది. మెన్యూ అంటున్నాను. ఓకే. మన మెన్యూలో ఉన్నది ఏంది అంటే ఒక 24 వర్డ్స్ ఉన్నాయండి ఇంగ్లీష్‌లో. వాటిని నేర్చుకుందాం. వాటి తరువాత మన న్యూ టాపిక్‌లోకి వెళ్దాం. వీటిని ఏమంటాము అంటే యాక్సిలరీ అంటామండి. వీటిని యాక్సిలరీ అంటే హెల్పింగ్ వర్బ్స్. జనరల్‌గా వీటిని హెల్పింగ్ వర్బ్స్ అనకూడదు అంటారు. బట్ చాలామంది హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఓకే. బట్ దానికి కరెక్ట్ వర్డ్ ఏందంటే యాక్సిలరీ అనాలంట. ఓకే. ఇంకా హెల్పింగ్ వర్డ్ హెల్పింగ్ అని యూజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే చాలా మంది యూజ్ చేస్తున్నారంటే ఇంక రైట్. మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి 24 ఉన్నాయండి. ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే చాలా టాపిక్స్ క్వెషన్ టాగ్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దాదాపుగా అన్ని టాపిక్స్ వీటితో కనెక్ట్ అయ్యి ఉన్నాయండి. ఆర్టికల్స్ దీనికి కనెక్షన్ లేదు. అందుకోసమే నేను ఇవి డిస్కస్ చేసుకోలేదు. గ్రామర్‌లో మీరు ఏ టాపిక్ నేర్చుకోవాలన్నా ఇవి మీకు కావాల్సిందే తప్పదు. ఆర్టికల్స్‌కి మాత్రం ఇవి అవసరం లేదు. 24 అనుకున్నాం కదా! ఆ 24 ఏంటో ఇక చూడండి నేనిక్కడ షేడ్ చేస్తున్నాను. ఇవండి 24.
యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఇవి. ప్రజెంట్, వాజ్, వర్ ఇవి పాస్ట్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్. ఒక్కసారి చూడండి. ఒక సెంటెన్స్‌లో ఇవి కనపడగానే మీరు ఇలా క్యాచ్ చేయాలి. అంత ఫాస్ట్‌గా వీటిని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. యెస్, మనం డిడ్ వరకే వచ్చాం. డూ, డస్, డిడ్ ఇంకా ఉన్నాయి. కంటిన్యూ చేసుకుందాం. విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్ ఇంకా కంటిన్యూ చేసుకుందాం. మే, మైట్, మస్ట్, ఆట్ టు. చాలా మందికి ఈ లాస్ట్ 5 రావండి. ఇక్కడే మిస్ అవుతూ ఉంటది. మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్డ్ టు. ఈ లాస్ట్ 5 మనకు రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఒక చిన్న కోడ్ తీసుకుందాం. మండే యూజ్డ్. మండే యూజ్డ్ అంటే ఏంటిది? మండేని మనం యూజ్ చేసుకున్నాం. సండే లాగా రెస్ట్ తీసుకోకుండా. అది దానర్థం. ఓకే. ఇక్కడ ఎం వచ్చింది కదా! ఎం అంటే ఏంటిది? మస్ట్. ఓ వచ్చింది కదా! ఓ అంటే ఆట్ టు. ఔట్ కాదండి ఇది. ఔట్ కాదు. ఓ-యు-టు ఔట్ కాదు. ఇది క్రికెట్ కాదు. ఆట్. హిందీలో 8ని ఏమంటాము? ఆట్ అంటాం చూడండి. ఆ ఆట్ టు అండి. ఈ ఆట్ టు అంటే ఒకరికి అడ్వైజ్ ఇవ్వడానికి యూజ్ చేసే ఒక హెల్పింగ్ వర్బ్. ఎన్ అంటే నీడ్, డి అంటే డేర్, ఏస్ ఇంక ఇది అవసరం లేదు. ఏవైని తీసేసుకుందాం. యూజ్డ్ టు అని. ఈ కోడ్ మీరు మండే యూజ్డ్ అన్న కోడ్ గుర్తుపెట్టుకుంటే లాస్ట్ 5 మీకు ఈజీగా వస్తాయి. చాలామంది అక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ వీటిని మనం నెగెటివ్‌లో చూద్దాం. నెగెటివ్ వస్తే ఏమొస్తుంది? ప్రతిదానికి నెగెటివ్ పెట్టేస్తే యామ్ నాట్. యామింట్ అన్నది ఇంగ్లీష్‌లో స్టాండర్డ్ వర్డ్ కాదు. జాగ్రత్తగా వినండి. యామ్ నాట్ లేదా యామింట్. యామింట్ అన్నది ఇంగ్లీష్‌లో స్టాండర్డ్ వర్డ్ కాదు. అది యూజ్ చేయకూడదండి. ఎయింట్ అనాలి. ఎప్పుడైతే మీరు యామింట్ వాడాలనుకున్నారో ఎయింట్ షార్ట్ ఫార్మ్‌లో. ఈజ్‌కి ఈజింట్, ఆర్‌కి ఆంట్ ఇవన్నీ మనకి తెలిసిందే. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. విల్‌కి నాట్ యాడ్ చేస్తే విల్ నాట్, విల్లింట్ కాకుండా వోంట్ అండి. షాల్‌కి నాట్ యాడ్ చేస్తే షాల్ నాట్ రాదు. షాంట్ వస్తుంది. అండ్ కొంతమంది ఈ మైట్ దగ్గర కూడా మైట్‌కి నాట్ యాడ్ చేస్తే మైటింట్ వస్తుందండి. మైటింట్ ఇంగ్లీష్‌లో ఉందా? యెస్, ఉందండి. అయినా మనకో డౌటొస్తది. ఎందుకంటే మనం ఎక్కువగా వాటిని యూజ్ చేయకపోవడం వల్ల మైటింట్ ఇంగ్లీష్‌లో ఉందా? లేదా? ఉందా? లేదా? ఉంది. 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 సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, మనం లర్న్ చేసింది ఏంటి అంటే 24 హెల్పింగ్ వర్బ్స్ అండి. ఒక సెంటెన్స్‌లో వాటిని ఎమ్మటే మనం క్యాచ్ చేసుకోగలగాలి. మనం అప్‌కమింగ్ టాపిక్ ఏంటో చూడబోతున్నాం. వాట్ ఈస్ ది అప్‌కమింగ్ టాపిక్? వెల్కమ్ టు క్వెషన్ ట్యాగ్స్ అండి. క్వెషన్ ట్యాగ్స్ టాపిక్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఫోన్స్ కూడా నాకు ఎన్నో సార్లు కాల్ చేస్తున్నారు. మెసేజెస్ పెడుతున్నారు. సార్ మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ జెప్పిర్రు. అసలు 16 ఇయర్స్ నుంచి నేను ఎన్నో బుక్స్ ఎంతో మందిని అడిగినా గూడా నాకు క్లారిటీ రాలేదు. బట్ మీ ఒక్క సెషన్ ద్వారా నేను నేర్చుకున్నానని ఒకరు చెప్పారు. రకరకాలుగా చెప్పారు. నిన్న సెషన్‌లో గూడా ఒకరు అప్రిషియేట్ చేశారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి. నిన్న ఒక మేడం గారు గూడా ఆర్టికల్స్ టాపిక్ బాగా చెప్పారు అని. చూడండి, నేను కేవలం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక్క టాపిక్‌ని మాత్రమే కాదండి. దాదాపు ప్రతి టాపిక్, దాదాపు కాదండి, అన్ని టాపిక్స్‌ని అలానే చెప్తాను. చాలా ఈజీ వేలోనే చెప్తాను. జస్ట్ ఇప్పుడు ఈ క్వెషన్ ట్యాగ్స్ మనకి రావాలి, ఇవి కావాలి అంటే ఏం చేయాలి? మనం ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని బుక్స్ చూసినా ఏం చేస్తారంటే ఒక ఫార్ములా అంటారు. ఆ ఫార్ములాని బట్టి పట్టాలి అంటారు. ఆ ఫార్ములా వద్దు, ఆ బట్టి పట్టేది వద్దు. ఇప్పటికే మన మైండ్‌లో స్టోరేజ్ లేదు. యెస్. సింపుల్‌గా ఎలా నేర్చుకోవాలి? అంబులెన్స్‌ని గుర్తుపెట్టుకోండి మీరు. గుర్తుపెట్టుకోండి. కుయ్ 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 అని అంబులెన్స్ పోతుంటది చూడండి రోడ్ మీద. ఆ అంబులెన్స్ మీద ఏముంటది? ఏం రాసుకొనుంటది? నంబర్స్ రాసుకొనుంటాయి. ఏంటి ఆ నంబర్స్ ఎవరైనా చెప్పగలరా? ఒకసారి అన్‌మ్యూట్ చేసి చెప్పండి వీలవుతే. 24/7 ఉంటుందండి. అవునా? రౌండ్ ద క్లాక్ సర్వీస్. క్వెషన్ ట్యాగ్స్ టాపిక్ రావాలి అంటే మీకివి తెలిస్తే చాలండి. ఇంక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఎవ్వరు ఆపలేరు. అంబులెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ నంబర్ వస్తది. ఏంటి 24/7 చూద్దాం ఒకసారి. చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. ఈ 24 ఏందో ఇంతకు ముందే జూసాం మనం. ఏంటి? హెల్పింగ్ వర్బ్స్. ఆ 24 హెల్పింగ్ వర్బ్స్ మనకు రావాలి. ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. అంటే మీరు కూడా ఇలా చెప్పగలగాలి ఈ హెల్పింగ్ వర్బ్స్‌ని. యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, హావ్, హాస్, హాడ్,
డూ, డస్, డిడ్, విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్ టు. పెద్ద పనేం కాదండి. ఒకసారి కూర్చొని మనం పీస్‌ఫుల్‌గా చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో, మనకి 24 హెల్పింగ్ వర్బ్స్. 24 అంటే ఇక్కడ ఏంటిది? హెల్పింగ్ వర్బ్స్ అండి. హెల్పింగ్ వర్బ్స్ 24 రావాలి. మళ్ళీ 7 ఏంటి? జేమ్స్ బాండ్ 007 కదా! ఈ 7 ఏంటో చూద్దాం. ఇంగ్లీష్‌లో మనకి ఈ వర్డ్స్ అందరికీ తెలిసినవే. ఐ, నేను, వి, యూ, హి, షీ, ఇట్, దే, ఫినిష్ అండి. ఇవి రావాలి. ఇవి 7 కౌంట్ చేద్దామా ఒకసారి? ఇక్కడి వరకి 3 అయింది. 4 తర్వాత 4 + 3 7. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్, ఈ 7 వర్బ్స్ వచ్చేస్తే ఖతం మనం ఎలాంటి ఫార్ములాని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మెమోరైజేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలానో చూద్దాం ఇప్పుడు. ఫైన్. సో, మీరు ఈ 24/7ని మాత్రం మర్చిపోవద్దు. ఫైన్. అయితే మీరు ఉల్టా, పల్టా ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ అండి. స్టెప్ 1 ఏంటి అంటే ఉల్టా, పల్టా. ఏంటి ఉల్టా, పల్టా నేను చెప్తాను. స్టెప్ 2. స్టెప్ 2 వాట్ ఈస్ స్టెప్ 2? లెట్ అస్ సీ. ఎస్టీపీ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న 24/7. ఈ 2 స్టెప్స్ ఉల్టా, పల్టా తెలుసుకోవాలి. ఏందో చెప్తాను, చూయిస్తాను మీకు క్లియర్‌గా. 24/7. 24/7 అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత ప్రొనౌన్స్. వద్దామండి ఇప్పుడు. చూడండి. ఇట్, ఈజ్ దీని మీదే ఫోకస్ పెట్టండి మీరు. ఎక్స్‌క్యూజ్ మీ ఎవ్రీబడీ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఏ దాని మీద ఫోకస్ పెట్టొద్దు. దాని మీదే ఫోకస్ పెట్టండి. ఇట్ ఈజ్ నైస్ అని ఒక స్టేట్మెంట్ ఉందండి. దీన్నేమంటాము అంటే స్టెమ్ అనుకుందాం మనం. ఇక్కడ ఇచ్చాను చూడండి స్టెమ్. స్టెమ్ అంటే ప్లాంట్‌కున్న స్టెమ్ కాదండి ఇక్కడ. స్టేట్మెంట్. STATEMENT స్టేట్మెంట్ యొక్క షార్ట్ ఫార్మ్‌ని స్టెమ్ అంటాం మనం. బ్యూటిఫుల్ ఇంగ్లీష్‌లో ఇంప్రెసివ్‌గా. సో, ఇది స్టెమ్ అండి. యెస్. ఈ స్టెమ్‌కి మనం ఏం చేయాలి? క్వెషన్ ట్యాగ్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. దాన్ని తీసేస్తున్నాను. దీనికి క్వెషన్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఏం లేదండి సింపుల్‌గా మీరు క్వెషన్ ట్యాగ్ యాడ్ చేయాలి అంటే ఈ 2 స్టెప్స్ ఫాలో అప్ చేయాలి అన్నాను నేను. ఖతం. ఈ 2 స్టెప్స్‌ని ఎలా ఫాలో అప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఉల్టా, పల్టా అంటే రివర్స్ చేసుకోవాలి. ఉల్టా, పల్టా చేయాలి. ఏంటండి ఉల్టా, పల్టా? ఏ పార్ట్స్‌ని ఉల్టా, పల్టా చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది కదా! యెస్. ఈ హెల్పింగ్ వర్బ్. దీన్ని. తర్వాత దాని ముందు ఉన్నది అంటే దానికి బిఫోర్ ఉన్నదేంటిది? ఇట్. వీటిని ఉల్టా, పల్టా చేయాలి. ఉల్టా, పల్టా ఇదండి. ఏదన్నంటే దాన్ని ఉల్టా, పల్టా చేయకూడదు. హెల్పింగ్ వర్బ్‌ని ఉల్టా, పల్టా జేసుకోవాలి. స్టూడెంట్స్‌కి గూడా ఇలా చెప్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ జేస్తారు. ఉల్టా, పల్టా అంటారు. రైట్. సో, ఇలా వచ్చేసిందండి. ఈజ్‌ని నేను అలా తీసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ 1 మినిట్. రెండూంటిని మనం ఉల్టా, పల్టా చేసుకోవాలి కదా! యెస్. ఇలా అండి. ఖతం ఫినిష్. మనకి క్వెషన్ ట్యాగ్ వచ్చేసింది. ఇది సింబల్ ఏంటి మీకు అర్థమైందనుకుంటాను. ఉల్టా, పల్టా జేశానంటే ఈజ్‌ని ఇక్కడికి తీసుకొచ్చిన రైట్. నెక్స్ట్ ఇదేంటిది? ఇట్ కదా! ఇట్‌ని ఇక్కడికి తీసుకొచ్చేసిన. ఫినిష్. ఇంకా అయిపోలేదండి. చూద్దాం. మనం 24/7 అనుకున్నాం కదా! క్వెషన్ ట్యాగ్‌లో 24/7 రావాలి. అంటే ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. వచ్చింది. ఈజ్. తర్వాత 7 ప్రొనౌన్ రావాలి. వచ్చేసింది. ఈజ్, ఇట్. ఖతం. అయితే ఇంకొక చిన్న పాయింట్ ఉంది. మనం 2 స్టెప్స్ అనుకున్నాం కదా! ఇంకొక స్టెప్ కూడా తీసుకుందాం. చూడండి. స్టెమ్ అంటే స్టేట్మెంట్. పాజిటివ్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్‌లో ఉండాలండి. స్టేట్మెంటు, క్వెషన్ ట్యాగు ఎప్పుడూ కూడా అపోజిట్‌గా ఉండాలి. అంటే ఇక్కడ పాజిటివ్‌లో ఉంది. పాజిటివ్‌లో ఉంది. స్టేట్మెంట్ అంటే ఏంది? ఎన్‌ఓటీ నాట్ లేదు అని అర్థం. అక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ రావాలి. అంటే ఏంటి? నెగెటివ్ ఎన్‌టి. ఈజింట్ ఇట్.
నాట్ తీసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే క్వెషన్ ట్యాగ్‌ని ఎంత షార్ట్‌గా వీలవుతే అంత షార్ట్‌గా మనం యాడ్ చేసుకోవాలి. సో, ఇట్ ఈస్ నైస్ అన్నదానికి మనకొచ్చిన క్వెషన్ ట్యాగ్ ఏంది అంటే ఈజింట్ ఇట్ అండి. ఎలా వచ్చింది అన్నది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్‌ని నేను ఉల్టా పల్టా చేశాను. ఫస్ట్ స్టెప్ ఉల్టా పల్టా చేసుకున్న హెల్పింగ్ వర్బ్‌ని, తర్వాత దాని ముందున్న పార్ట్‌ని. సెకండ్ స్టెప్ ఏం చేశాను 24/7 రావాలి అనుకున్నాను. యెస్. 24 అంటే హెల్పింగ్ వర్బ్‌లో వచ్చేసింది. తర్వాత 7లో అవే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకిది ఫైనల్ స్టెప్, లాస్ట్ స్టెప్. స్టేట్‌మెంట్ పాజిటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్‌లో ఉండాలి. ఇది. అయితే చాలామంది వీడియోస్, క్లాసెస్, బుక్‌లో ఏం చేస్తారంటే, "అరేయ్! ఈ ఫార్ములా బట్టి పట్టండిరా బాబు. హెల్పింగ్ వర్బ్, ఎన్‌టి, సబ్జెక్ట్." వాడికి హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటో తెలవదు స్టూడెంట్‌కి. సబ్జెక్ట్ అంటే ఏదో తెలీదు. ఎట్లా బట్టి బట్టి ఏం లాభం లేదండి. బట్టి బట్టకుండా అంబులెన్స్‌ని గుర్తుపెట్టుకోండి. 24/7 ఉల్టా పల్టా చేసేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, మీరు ఇంకా స్ట్రిక్ట్‌గా చెప్పాలి అంటే ఒక క్వెషన్ ట్యాగ్ ఎలా యాడ్ చేసుకోవాలి? ఫస్ట్ ఉల్టా పల్టా చేస్తాం. రైట్. ఉల్టా పల్టా ఏ దాన్ని ఉల్టా పల్టా చేస్తాం? 24 అంటే హెల్పింగ్ వర్బ్ ఉన్న ముందరి పార్ట్‌ని, దీని ముందర పార్ట్‌ని ప్రతిసారి వీటినే ఉల్టా పల్టా చేసుకోవాలి. ఉల్టా పల్టా చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి ఇంకొకసారి? పాజిటివ్, నెగెటివ్ చూసుకోవాలి. ఇది. అంటే స్టేట్‌మెంట్ పాజిటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్‌లో ఉండాలి. లేదు స్టేట్‌మెంటే నెగెటివ్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్‌లో ఉండాలి. ఇక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ నెగెటివ్‌లో ఉండాలి. అక్కడ నెగెటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్‌లో ఉండాలి. అంతే అండి. రైట్. తర్వాత మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి? మన ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా అని 24/7 రావాలి మన క్వెషన్ ట్యాగ్‌లో. 24/7 అంటే హెల్పింగ్ వర్బ్ రావాలి. 7 అంటే ఐవి, యూఈ, షీ, ఇట్ అవి రావాలి. అంతే అండి. సో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం. క్రాస్ చెక్ ఏంటి? మనకు 24/7 ఓకే. 24లోని ఓకే. ఈజ్ వచ్చింది. 7లోని ఇట్ వచ్చింది. ఓకే. రైట్. ఇది ఎన్‌టి. ఎన్‌టి ఎందుకు రావాల్సొచ్చింది? ఈ పాయింట్ ప్రకారం. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగెటివ్ రావాలనుకున్నాం కదా! సో, ఈ 24/7 అన్నా వస్తది క్వెషన్ ట్యాగ్‌లో మనకి. లేదంటే ఇంకో రకంగా గూడా 24/7 ఈ రెండింటి మధ్యలో ఎన్‌టి వచ్చే అవకాశాలుంటాయి. అంటే మనకొచ్చిన క్వెషన్ ట్యాగు ఇలానన్నా ఉండాలె. లేదంటే ఇలానన్నా ఉండాలి. ఇంక అంతకు మించి వేరే మార్గం ఏం లేదు. ఇక్కడ మీరు బట్టి పట్టాల్సిన అవసరం ఏ మాత్రము లేదండి. 24 అంటే మీకు అర్థమయ్యింది. యెస్. 7 అంటే అర్థమయింది. ఇక్కడ ఓకే. ఒకరిది నేను ఇప్పుడే మెసేజ్ చూడడం జరిగింది. సార్ ఈ పలానా క్వెషన్ వస్తే పలానా దానికి క్వెషన్ ట్యాగ్ ఎలా యాడ్ చేయాలి అని వాళ్ళ క్వెషన్. ఓకే అండి. ఫైన్. దా ఆ విషయానికే వస్తున్నాను ఇప్పుడు నేను. చూద్దాం. వాట్ ఈస్ వాట్ ఇప్పుడు చూద్దాం. నేనెప్పుడైనా స్లోగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూద్దాం. షీ వాస్ స్మైలింగ్. దీనికి మనం క్వెషన్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఏంటిది ఉల్టా పల్టా చేసుకోవాలి. ఓకే. ఉల్టా పల్టా చేసుకున్నా. అంటే ఇక్కడ వాస్ వస్తది. ఇక్కడ షీ వస్తది. ఓకే. వచ్చిందండి. ఇంకొకటేంటిది స్టేట్‌మెంట్ పాజిటివ్‌లో ఉంది. క్వెషన్ ట్యాగ్ నెగెటివ్‌లో ఉండాలి. అంటే ఎన్‌టి తీసుకోవాలి. సో, వాస్ ఇన్ షీ ఖతం. దే హావ్ ఈటెన్ వీటికి క్వెషన్ ట్యాగ్స్ యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. దే హావ్ ఈటెన్ ఫస్ట్ ఉల్టా పల్టా తీసుకోవాలి. హావ్‌ని ఇక్కడికి తీసుకొస్తా, దేని ఇక్కడికి తీసుకొస్తా. సో, ఫస్ట్ హావ్ వస్తది. నెక్స్ట్ దే వస్తది. ఓకే. 24లో ఉంది. ఇది 7లో ఉంది. నెక్స్ట్ ఎన్‌టి రావాలా? వద్దా? యెస్. రావాలి. ఎందుకు ఇక్కడ లేదు కదా! స్టేట్‌మెంట్‌లో లేదు కదా! సో, క్వెషన్ ట్యాగ్‌లో ఎన్‌టి రావాల్సిందే. దీన్నే స్టేట్‌మెంట్ పాజిటివ్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్‌లో ఉండాలి అన్న ఫార్ములాని అప్లై చేస్తాం. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్. యెస్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. లాజికల్‌గా ఒక క్వెషన్ వేస్తున్నాను. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్. ఓకే. ఉల్టా పల్టా చేసుకోవాలి. ఎలా? హెల్పింగ్ వర్బ్ నుంచి దీన్ని ఉల్టా పల్టా చేస్తాం. ఇక్కడికొచ్చేస్తుంది. దీని ముందున్న పార్ట్ ఏంటిది? ద బాయ్స్. రైట్ అండి. సో, ఆర్ తీసుకున్నాను. తర్వాత ఎన్‌టి తీసుకున్నాను. ఎందుకంటే
స్టేట్మెంట్లో పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగెటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ ద బాయ్స్ రాంగ్ అండి. క్రాస్ చెక్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడున్న ఆన్సర్ రాంగ్ ఎలా అంటే 24/7 రావాలి. 24 ఓకే వచ్చేసింది. ఏంటి ఓకే రైట్. 7 వచ్చిందా ఇది? 7 అంటే ఏంటిది? ఇక్కడ మనకి ఐ కానీ, వి కానీ, యు కానీ, ఈ, షీ, ఇట్, దే ఇవే రావాలి. బట్ అది రాలేదు. సో, ఇది రాంగ్. వాటినే తీసుకోవాలి మనం స్ట్రిక్ట్‌గా. సో, ద బాయ్స్‌కొచ్చేదేంటి? ఐ రాదు, వి రాదు, యు, హి, షీ, ఇట్ రాదు. ఏమొస్తుంది బాయ్స్‌కి? దే వస్తుందండి. అది 24/7ని మనం స్ట్రిక్ట్‌గా అప్లై చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే అండి. ఇంకో క్వెషన్ కూడా నేను చూశాను. దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. ఒకరు అడిగారు. దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తానండి. డోంట్ వరీ. మీకెన్ని డౌట్స్ ఉన్నా ఆరాంగా అడగండి. ఆరాంగా నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. సో, ఇప్పుడు మీరు బై 7 అన్నది క్యాచ్ చేశారనుకుంటాను. యెస్. అంటే ఐ, వి, యు, హి, షీ, ఇట్, దేలే ఇవే ఉండాలి క్వెషన్ ట్యాగ్‌లో. నౌన్స్ ఉండకూడదు. షీలా ఈజ్ హ్యాపీ. ఓకే అండి. ఈజ్‌ని ఉల్టా పల్టా చేసేస్తాను. ఫస్ట్ ఈజ్ వచ్చింది. తర్వాత ఎంటి. తర్వాత షీలా రాదు. ఎందుకు? బై 7 అంటే ఐ, వి, యు, హి, షీ, ఇట్, దేలే ఉండాలి. కాబట్టి షీ తీసుకోవాలి. షీలాకొచ్చేదేంటి ప్రొనౌన్? షీ అండి. లైక్ దట్. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి. నెగెటివ్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. అంటే మన స్టేట్మెంట్‌లో నాట్ ఉంటుంది. స్టేట్మెంట్‌లో నాట్ ఉంది. అంటే క్వెషన్ ట్యాగ్‌లో నాట్‌ని తీసేయాలి. పాజిటివ్ ఉండాలి. అపోజిట్ ఉండాలండి. స్టేట్మెంట్ క్వెషన్ ట్యాగ్ ఎప్పుడైనా సరే. అలా ఉంది. సో, హి హాస్ నాట్ కమ్ ఫస్ట్ ఉల్టా పల్టా. ఓకే. ఉల్టా పల్టా తీసేస్తే మనకి హెల్పింగ్ వర్బ్ హాస్ ఉంది. సో, ఇది ఫస్ట్ వస్తది. నెక్స్ట్ ఎన్‌టి తీసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడుంది. ఇక్కడుంటే నాట్ ఇక్కడ తీసుకోవడానికి వీలు కాదు. నెక్స్ట్ ఏంటి దీని ముందర హాస్ ముందర ఉన్నదేంటిది? హి. ఓకే. హి 7 వర్డ్స్‌లో ఉందే కదా! ఐ, వి, యు, షీ సో, డైరెక్ట్‌గా తీసుకోవచ్చండి. హాస్ హి. ఇదండి. ఏమి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆరాంసే ఎళ్ళిపోవచ్చు మనం. దే డిడ్ నాట్ హెల్ప్ మీ. యెస్. ఇక్కడున్న స్టేట్మెంట్‌కి క్వెషన్ ట్యాగ్ యాడ్ చేయండి. అండ్ మీ యొక్క క్వెషన్స్‌కి నేను టుమారో ఆన్సర్స్ ఇస్తాను. ఇద్దరు క్వెషన్స్ అడిగారు. యెస్. వీటికి నేను టుమారో ఆన్సర్స్ ఇస్తాను. ఎందుకంటే అది టుమారో డిస్కస్ చేసుకునే పాయింట్స్. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా ఇస్తాను. నో ప్రాబ్లమ్. ఇస్తానులెండి ఎండింగ్‌లో. దే డిడ్ నాట్ హెల్ప్ మీ. ఫస్ట్ నేను ఉల్టా పల్టా చేసుకోవాలి. ఏ పార్ట్‌ని? డిడ్‌ని ఇక్కడ తీసుకొస్తాను. అంటే ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏమి? దే. డిడ్ దే ఖతం. సార్ ఎన్‌టి పెట్టాలా? వద్దు. ఎందుకు ఇక్కడ నాట్ ఉంది కదా! ఇక్కడుంటే అక్కడ అవసరం లేదు. ఐ డోంట్ గో దేర్. హెల్పింగ్ వర్బ్ ఏదుంది? ఇక్కడుంది. సో, డూ ఫస్ట్ వచ్చి తర్వాత ఐ వస్తుంది. డూ ఐ. దే హాడ్ గాన్. హాడ్ ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత దే. హాడింట్ దే. హి వాస్ నాట్ రన్నింగ్. ఏమొస్తుంది క్వెషన్ ట్యాగ్ చెప్పండి? వాస్ హి. ద గర్ల్ వాస్ డాన్సింగ్. వాస్ ద గర్ల్ రాంగ్ అండి. వాస్ ద గర్ల్ రాంగ్. వాస్ కరెక్ట్. ద గర్ల్ రాంగ్. ద గర్ల్ ప్లేస్‌లో ఏం రావాలి? ఐ, వి, యు, హి, షీ ఇట్లా ఏది సెట్ అయితది? షీ వస్తుంది. వాజంట్ షీ కరెక్ట్. ఇదండి. ఇది ద గర్ల్ డాన్సెస్ ఉంది కదా! దీన్ని మనం నెక్స్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. వెళ్ళండి. ఈ యొక్క టాపిక్‌ని 4 లెవెల్స్‌గా నేను డివైడ్ చేశాను. ఈరోజు డిస్కస్ చేసిందేందంటే ఫస్ట్ లెవెల్ మాత్రమే. రిమైనింగ్ లెవెల్స్ మనం టుమారో డిస్కస్ చేసుకుందాం. సో, మనకొచ్చిన ఆహ్, సార్ హి హాస్ బీన్ వర్కింగ్ ఫర్ అన్ అవర్‌కి క్వెషన్ ట్యాగ్ ఏంటి? ఓకే అండి. సింపుల్. అక్కడ మనకి హాస్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో, హాజంట్ హి. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. హెల్పింగ్ వర్బ్‌ని తీసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకోండి. 24/7 ఫస్ట్ 24 అంటే హెల్పింగ్ వర్బ్ రావాలి. బై 7 హి ఖతం. హాజంట్ హి ఫినిష్. అండ్ ఇంకొకరు సార్ హెల్పింగ్ వర్బ్ లేకుండా వస్తే ఎలా? దాన్ని మనం టుమారో ఇక చూడండి. ద గర్ల్ డాన్సెస్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడ యామ్, ఈజ్, ఆర్‌లోని 24లో ఏదీ లేదు. ఇలాంటి వాటికి ఎలా యాడ్ చేయాలి? యెస్. అది సెకండ్ లెవెల్‌లో ఉందండి. మనం ఫస్ట్ లెవెల్‌ని కంప్లీట్ చేశాం. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అండ్ లాస్ట్ లెవెల్, ఫోర్త్ లెవెల్ మనం రిమైనింగ్ 3 లెవెల్స్ టుమారో చూద్దాం. ఓకే. కొంతమంది ఏంటి అంటే, సార్ గ్రూప్‌లో నా నంబర్ యాడ్ చేయమని మెసేజ్ పెట్టారు. నాకొకసారి వాట్సాప్ చేయండండి. ఆ వాట్సాప్ చేస్తే నేను చేయగలను. ఓకే. ఫైన్. నౌ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా మనకి
3 మినిట్స్ ఉంది. హౌ వాస్ ద సెషన్ ఎలా ఉంది? ఒకసారి మీ యొక్క ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. Sir, good evening, sir. గుడ్ ఈవెనింగ్ సార్. హౌ ఆర్ యూ? Yeah, this is Aragraj, sir, from Nizamabad, sir. Yeah. Really, the session was very useful, sir. Uh, and the main method used is even a common man, a person who doesn't go for a school also, means we can easily make them to understand. The steps are very easy. We don't have doing any degrees for this. A common man also, a boy of 6th or 7th also can understand very easily. And we are not telling the rules of any grammar, sir, but without any rules, you have taught us. Excellent, sir. Thank you from our bottom of our heart, sir. Thank you very much, sir. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గో ఓపెన్ ద డోర్. వీటికి క్వెషన్ ట్యాగ్స్ ఏంటి అని అడిగారు. ఓకే. టుమారో సెషన్‌లో చూద్దాం. అది నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నామండి. అండ్ ఐ డోంట్ హావ్ యువర్ ఫోన్ నంబర్ అని చెప్పేసి ఒకరు పెట్టారు. ఓకే అండి. నా నంబర్ ఏమీ లేదు. 9542083113 అండ్ సంబడి ఎల్స్. ఇంకా మనకి 2 మినిట్స్ ఉంది. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. హౌ వాస్ ద సెషన్? ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఆఫర్ చేయండి. కమ్ ఆన్ సంబడి ప్లీజ్ స్పీక్ అప్. మనకి ఇంకా టైం ఉండదండి. లైవ్ క్లాస్ స్టార్ట్ అయ్యిందంటే సెకండ్ ముందుకెళ్ళిపోతుంది. మళ్ళీ వి కాంట్. కమ్ ఆన్ సంబడి ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఎలా ఉంది? సెషన్ ఎలా ఉంది? యాహ్! కమ్ ఆన్. మాట్లాడండి. ఇది మీ సెషన్ అండి. కమ్ ఆన్ మాట్లాడండి. ఓకే. చూడండి, నేను ఇంతసేపు మాట్లాడినప్పుడు మీరు 1 మినిట్ మాట్లాడలేరా? మీకోసం నేను అంత స్కెడ్యూల్ పక్కకు పెట్టి తీసుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఏమి మొహమాట పడొద్దండి. యూ హావ్ టు స్పీక్ అప్. కమ్ ఆన్. ఇంకొకరు ఎవరన్నా మాట్లాడండి. డైలీ మీరు మాట్లాడాల్సిందే. సంబడి. ఇంతమంది ఉన్నారు కదా! ఒకరు మాట్లాడండి ఎవరో. ఇంక నేను పేరు పెట్టి పిలిస్తే బాగోదు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. Hello. యెస్ మ్యామ్. Hello. చెప్పండి. యెస్. చెప్పండి మ్యామ్. హలో. Uh, మేడం. Today I joined the late class. Actually, one of my friends shared your link. So, and it's good experience. Could you please add my number in your group? It's possible, or could you please share me your mobile number so it will be good for me? ఓకే అండి. ఫైన్. ఇదండి నా నంబర్. మీకు ఎనీ టైమ్ డౌట్ ఉన్నా సరే భీమరామ్‌కి ఒక్కటి మెసేజ్ పెట్టేసేయండి చాలు. 100 మందికి, 1000 మందికి పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క భీమరామ్ చాలు. మీ 1000 డౌట్‌లు, 100 డౌట్‌లు క్లారిఫై చేస్తారు. ఇప్పటివరకు ఎన్నెన్నో డౌట్స్ క్లారిఫై చేశాం. ఇదండి మా నంబర్. 9542083113 అండ్ టుమారో మళ్ళీ రిమైనింగ్ మనం లెవెల్స్‌తో 2, 3, 3 క్వెషన్ ట్యాగ్స్ టాపిక్‌లోని రిమైనింగ్ లెవెల్స్‌తో టుమారో కలుసుకుందాం. అండ్ ఎనీబడీ ఎల్స్? యెస్. 24/7 ఐడియా న్యూ అండ్ ఇన్నోవేటివ్ అండి. కరెక్ట్. ఎందుకంటే నేను కాపీ చేయలేను. నేను ఇన్నోవేటివ్‌గా ఎందుకు వెళ్తాను అంటే ఒకరిది కాపీ చేయలేను. ఒకరిది కాపీ చేయలేదు అంటే మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంక తప్పదు. కూర్చోవాలి దీనిల కోసం రాత్రింబవలు కూర్చోవాలి. కూర్చుంటే గానీ ఇలాంటి థాట్స్ రావు.